అధ్యాయం 5వ వాక్య భాగాన్ని ఈ 27వ రోజు మన వాక్య ధ్యానాంశంగా చదువుకుందాం. ఈ సంగతులన్నీ మీరు ముందుగా ఎరిగి ఉన్నను, నేను మీకు జ్ఞాపకము చేయుచున్నాను. చాలు. ఒకసారి అందరూ ఆమెన్ అంటారా? గుడ్. ఈ మాట అందరూ నాతో చెప్పండి. ఈ సంగతులన్నీ ముందుగా తెలిసి ఉన్నను, నేను మీకు జ్ఞాపకము చేయుచున్నాను. ఆమెన్. గత రాత్రి ఈ సంగతి గురించి మనం నేర్చుకున్నాం. బైబిల్ ఎలాంటి సంగతులు ఉన్నాయో ప్రభు మనతో మాట్లాడాడు. ఈరోజు జ్ఞాపకము చేసుకున్నాము అనండి ఒకసారి మీ నోటితో. ఆ ఒక్క మాట మనం దేవుని వాక్యాన్ని ధ్యానించి ప్రభు అర్థమయ్యే రీతిలో మనతో మాట్లాడి బలపరచునుగాక. దైవజనుడు చెప్తున్నాడు, జ్ఞాపకం చేసుకో అనని. ఈ సంగతులన్నీ మీకు ముందుగా తెలిసి ఉన్నా మరలా మీకు చెప్తున్నాను, వీటిని జ్ఞాపకం చేసుకో అనని. నిజమే, మన జీవితంలో ఆత్మీయంగా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్న విధానాలు వేరు, మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయాలు వేరు. ఆత్మీయ జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. అయితే వాటిని మనం ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఉదయకాలం నిద్ర మేలుకున్న వెంటనే ఖచ్చితంగా మనకి కొంతమందికి జ్ఞాపకం వచ్చేది ఏంటంటే, ఖచ్చితంగా వాళ్ళు నిద్రలోంచి మేలుకున్న వెంటనే, అవును దేవుడు ఈ రోజు నాకు ఒక రోజు ఇచ్చాడు, వెంటనే మోకరిద్దామని వెంటనే వాళ్ళకి గుర్తొచ్చి ప్రభు సందులో అలాగే వాళ్ళు ప్రార్థన చేసుకుని అప్పుడు మిగిలిన వర్క్లు కానీ వాళ్ళు వెళ్ళవలసిన ప్రోగ్రాం అంతా కూడా సెట్ చేసుకుంటూ ఉంటారు. సో ఎర్లీ మార్నింగ్స్ మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకోవాల్సినవి చాలా ఉంటాయి. ఆ తర్వాత కొంతమంది అయితే వాకింగ్ వెళ్ళే వాళ్ళు ఉంటారు, కొంతమందికి అయితే ఈ వాటర్ తాగే అలవాటు ఉంటుంది, చాలా మంచి హ్యాబిట్స్ ఉంటాయి. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్, తర్వాత ఈరోజు షెడ్యూల్ అంతా గుర్తుపెట్టుకుంటాం, ఈరోజు ప్రోగ్రామ్, ఈరోజు ఇట్లా అవన్నీ మనం గుర్తుపెట్టుకుని ఆ రోజు చేయవలసిన పనులన్నీ కంప్లీట్ అయ్యేటట్లుగా చేస్తూ ఉంటాం. హోంవర్క్ ఏమైనా ఉందంటే పిల్లలు ఖచ్చితంగా హోంవర్క్ చేసుకుంటూ ఉంటారు. ఆ పెద్దోళ్ళు ఈరోజు చేయవలసిన ప్రోగ్రాం అంతా కూడా చక్కగా జరిగించుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి అవి గుర్తు చేసుకుని జ్ఞాపకం చేసుకుని ఏ రోజు పని ఆ రోజు అవగొట్టుకుంటూ ఉంటారు. చదువుకునే పిల్లలు కూడా అంతే, అలాగ చేస్తేనే మంచి భవిష్యత్తు ఉంటుంది. జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి, అవి ఖచ్చితంగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. మనకి దేవుడు మెమొరీ పవర్ ఇచ్చాడు, జ్ఞాపక శక్తిని ఇచ్చాడు. ఒకవేళ అప్పుడప్పుడు మర్చిపోతామని కూడా ఫోన్లో మనం ఫీడ్ చేసుకుంటాం, ఈరోజు ప్రోగ్రామ్ ఏంటనేది. ఆ రోజు డేట్ సందర్భంగా ఈరోజు 1వ తారీఖు అనుకోండి, ఈరోజు ఏంటి ప్రోగ్రామ్ అని గుర్తుపెట్టుకోవడానికి ఫోన్లో సేవ్ చేసుకున్నప్పుడు వెంటనే మనకి గుర్తు చేస్తూ ఉంటుంది, ఈరోజు ప్రేయర్ ఉంది, ఆల్ ప్రామిస్ ప్రేయర్, ఈవినింగ్ ప్రేయర్ ఉంది, టైం టేబుల్ అన్నీ కూడా. సో మన జీవితాల్లో గుర్తుపెట్టుకోవాల్సినవి, జ్ఞాపకం చేసుకోవాల్సినవి ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. ఇశ్రాయేలు యొక్క జీవితాన్ని గురించి మనం ఆలోచిస్తూ ఉంటుంటే, ఐగుప్తు నుంచి కనాను వైపుకు వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు. విచిత్రమైన సంగతి ఏమిటంటే, వాళ్ళకి జ్ఞాపకం వచ్చినవేంటో తెలుసా, వాళ్ళకి గుర్తొచ్చినవేంటో తెలుసా, ఐగుప్తులోంచి ఏమైతే వదిలేశారో మరలా వాళ్ళకి అవి గుర్తొస్తూ ఉన్నాయి. క్రైస్తవ జీవితంలో కూడా చాలామంది చక్కగా ఒకప్పుడు అవన్నీ విడిచిపెట్టేసినవే, మరలా భక్తిలోకి వచ్చిన తర్వాత మరలా గుర్తొస్తూ ఉంటాయి, మరలా నిన్ను ఆకర్షిస్తూ ఉంటాయి. జాగ్రత్త పడుతూ ఉండాలి. వారు గుర్తుపెట్టుకుంటున్నవి, వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటున్న ఏంటో తెలుసా, మోషేతో అంటున్నారు, వాళ్ళు ఐగుప్తిలో ఉన్నప్పుడు ఎంత బాగుండేదో తెలుసా, రోజు మాంసమే, ఈ అరణ్యంలో తీసుకొచ్చి ఎందుకయ్యా బాబు సవీసారని ఆహారం ఏంది, అక్కడ ఉంటప్పుడు ఎంత రోజు మాంసమే మాకు. అసలు వాళ్ళు ఎట్లా తినేవారు తెలుసండి, ముక్కుల్లోకి వెళ్ళిపోయేవంట, మరలా పళ్ళల్లోకి వెళ్ళిపోయాయంట, మళ్ళీ తీసుకుని మళ్ళీ తినేస్తూ ఉండేవారట. అంత అవి గుర్తొస్తూ ఉండేవట వాళ్ళకి. లేఖనాల్లో మనం చదువుతాం కదా వాళ్ళ గురించి.
కీరకాయలు, దోసకాయలు, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు ఇవన్నీ గుర్తొచ్చినాయంట వాళ్ళకి. విడిచొచ్చేసినవి, మర్చిపోయినవన్నీ కూడా వాళ్ళు గుర్తుపెట్టుకుంటా ఉన్నారు. మోషే అంటున్నాడు వాళ్ళతో, ఎందుకయ్యా ఇవి? దేవుడు మీకు అరణ్యంలో ఏమన్నా తక్కువ చేశాడా? బండలోంచి నీళ్లు రప్పించాడు కదా, ఆకాశం నుండి దేవదూతలు తినే ఆహారం మన్నాను కురిపించాడు కదా, పూరేళ్ళను రప్పించాడు కదా, సముద్రమంత సమృద్ధినిచ్చినా కూడా మరలా విడిచొచ్చినా ఎందుకు గుర్తొస్తున్నాయి మీకు? ఈరోజు మీరు ఆలోచించండి. మీరు గుర్తు చేసుకుంటున్నవి ఏంటి? మీకు జ్ఞాపకం చేసుకుంటున్నవి ఏమిటి? ఈరోజు ఈ సంగతులన్నీ ముందుగా మీకు తెలిసిన వీటిని జ్ఞాపకం చేసుకోండి అని యూదా ఆ పత్రికలో ప్రారంభిస్తున్నాడు. ఆత్మీయులైన మనము విడిచి వచ్చిన పాపాన్ని, విడిచి వచ్చిన ఆచారాలని, విడిచిపెట్టిన ఆ పాత జీవితాన్ని పాతిపెట్టి క్రీస్తులో నవీన స్వభావం కలిగి దైవ భక్తికి తగినట్లుగానే మనం జీవించాలి. అట్టి కృప దేవుడు మనకి దయచేయునుగాక. గుడ్. అందరూ ఒకసారి ఆమేన్ అని చెప్పండి. ధనవంతుడు, లాజరు ఆ స్టోరీ మనం చదువుతున్నప్పుడు, ధనవంతుడికి ఊదా రంగు వస్త్రాలు ఉన్నాయి, అన్ని సౌకర్యాలు ఉన్నాయి, ఏమి తక్కువైతే ఏమీ లేదు. ధనవంతుడు కదా, అన్నీ ఉన్నాయి. లేనిది ఏదైనా ఉందంటే దేవుడు తప్ప అన్నీ ఉన్నాయి ఆయనకి. దేవుణ్ణి కలిగి లేడు. తన దగ్గర పనివాడిగా ఉంటున్న లాజరుకి దేవుడిని కలిగి ఉన్నాడు. ఏమీ లేకపోయినా దేవుణ్ణి మాత్రం అతడు కలిగి ఉంటూ వచ్చాడు. ఓ రోజు ఇద్దరిని మరణం పలకరించింది. ఎప్పుడు ఎవరిని మరణం పిలుస్తుందో తెలియదు. నరులారా తిరిగి రండి అని పిలుపొస్తే ఎలాంటి వాళ్ళైనా ఎత్తబడే గుంపులో ఉండాల్సిందే. ఇద్దరు వెళ్ళిపోయినారు. ఆ తర్వాత విచిత్రమైన సంగతి ఏమిటంటే, ధనవంతుడు నరకములో, పాతాళంలో, యాతనకరమైన స్థలంలో ఉన్నాడు. లాజరు తండ్రి అయిన దేవుని రొమ్మున ఆనుకుని చక్కగా విశ్రాంతిలో ఉన్నాడు. ఇలా చూసినాడు, పైకి చూస్తే ఏంటి వీడు నా కాళ్ళ దగ్గర ఉండేవాడు ఇప్పుడు దేవుడిని ఆనుకుని ఉన్నాడేటి అని ఆ సందర్భాలన్నీ చూసుకుంటూ ధనవంతుడికి ఏం గుర్తొచ్చిందంటే, లాజరు అక్కడ నెమ్మది పొందుతున్న విషయాలు ఈ కింద నుంచి చూస్తూ ఉన్న ఆ ధనవంతుడికి జ్ఞాపకం వచ్చిందంట. వెంటనే నాకు ఇంకా 5 అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళు ఈ యాతనకరమైన స్థలంలోకి రాకూడదు. అప్పుడు గుర్తొచ్చాడు దేవుడు ఆయనకి. యాతన పడుతున్నప్పుడు గుర్తొచ్చాడు. ఈ రాత్రి మీరు ఆలోచించాలి, మనం జ్ఞాపకం చేసుకోవాల్సినవి సమయం ఉండగానే ఏమి గుర్తుపెట్టుకోవాలో, ఏం జ్ఞాపకం చేసుకోవాలో అవి జ్ఞాపకం చేసుకుంటే మనకి ఎంతైనా దీవెనే. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంక జ్ఞాపకం చేసుకోవడానికి ఏం ఉండదు. ఇక యేసయ్య ఈ రాత్రి అనేకుల్ని దర్శించునుగాక. గట్టిగా ఒకసారి ఆమేన్ చెప్పండి. అనవసరమైన విషయాలైతే ఎంత బాగా గుర్తుంటాయో తెలుసండి. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం ఏదో జరిగిన సంఘటన ఇప్పటి వరకు భలే గుర్తుంటుంది మీకు. అలా ఒక్కసారి అలా గుర్తు చేస్తే గుర్తొచ్చేసిందండి నాకు అంటారు. నిన్నేం చెప్పారు వాక్యం పాస్టర్ గారు, ఏ వర్తమానం చెప్పారు, ఎన్ని పాయింట్లు చెప్పారు, అది గుర్తుంటే ఇవాళ ఎందుకు వస్తాం పాస్టర్ గారు మేము కదా. అంత గుర్తుండదు మనకి. ఇంచుమించు ఈ 27 రోజులుగా దేవుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆహారం, తిన్న ఆహారం తినకుండా పెడతా ఉన్నాడు దేవుడు. స్తోత్రం, హల్లెలూయా చెప్పండి. అస్సలు ప్రతిదీ కూడా వెరైటీగానే దేవుడు కొత్త కోణంలోనే నడిపించుకుంటా వస్తూ ఉన్నాడు. గుర్తుపెట్టుకుంటా ఉండాలి, వినిన సంగతులు మర్చిపోకూడదు. ఏ రోజు పాఠం ఆ రోజు విడిచిపెట్టేస్తే ఎట్లా? ఎప్పటికీ దైవ ఆసక్తి కలిగిన బిడ్డలుగా మీరు ఉండాలి. క్రీస్తులో బలపరచబడదాం. అట్టి కృపను ప్రభు మీకు దయచేయునుగాక. ఒక క్రైస్తవుడు ఏమి జ్ఞాపకం చేసుకోవాలో ఒక 5 ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకుంటాను ఈ రాత్రి. దేవుని వాక్యం ఏదో చెప్తుంది కదా, ఈ సంగతులన్నీ మీకు ముందుగా తెలుసున్నా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనం జ్ఞాపకం చేసుకోవాల్సినవి ఏంటో అనవసరమైన విషయాలు కాదు, కానీ అర్థం పర్థం లేని వేస్ట్ మ్యాటర్ అవసరం లేదు, కానీ
మనం గుర్తుపెట్టుకోవాల్సిన, ఎప్పటికీ అన్నిటికీ కూడా మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన 5 విషయాలు మీకు చెప్తాను. ఇవి మీకు ఎప్పటికీ జ్ఞాపకం ఉండాలి. మీరు ఏ స్థాయికి వెళ్ళిపోయినా ఈ విషయాలను ఎప్పుడు మీరు మర్చిపోకూడదు. వాటిని మీ మనసులో కదులుతూనే ఉండాలి ఆ విషయాలు మీకు. ఓకే, ఫస్ట్ వన్, మొదటి మాట, ఏ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే చదువుదాం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 18వ వాక్య భాగాన్ని మనం చూస్తే, గమనిస్తే, అక్కడ ఒక క్రైస్తవుడు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటో ద్వితీయోపదేశకాండం మీ బైబిల్ చూడండి ఒకసారి. 8వ అధ్యాయం 18వ వాక్య భాగాన్ని చూద్దాం. నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను, ఎలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లే నిబంధనను నేటి వరకు స్థాపించవలనని మీరు భాగ్యము సంపాదించుకున్నటకు మీకు సామర్థ్యం కలుగు చేసిన వాడు ఆయనే కదా. అందుకని మీరు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. గుడ్. మొదటి మాట, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి అంటారు. ఒకసారి మీ పక్కోళ్ళుగా ఈ మాట చెప్పండి మర్చిపోకుండా. దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకని జ్ఞాపకం చేసుకోవాలి? ఇదిగో మీకు భాగ్యం సంపాదించుకోవడానికి సామర్థ్యం ఇచ్చింది ఆయనే కదా. ఈరోజు మీరు కష్టపడుతున్నారంటే, చక్కని ఆరోగ్యంగా ఉంటున్నారంటే, అన్ని పరిస్థితులు అనుకూలంగా మారినాయి అంటే ఆ భాగ్యము సంపాదించుకోవటానికి సామర్థ్యం ఇచ్చింది, స్ట్రెంగ్త్, స్టామినా అన్నీ ఇచ్చింది ఆయనే కదా. అందుకని మీరు ఆయన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము కదా. ప్రభు సమస్తాన్ని ఇచ్చింది ఆయన కనుక ఆయన్ని నీకు ఎప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అందుకే ఆ పాటలో నా జ్ఞాపకాల్లో నీవు చెరగని వాడు అనే పదాన్ని సెట్ చేశారు. దేవుడు మన జ్ఞాపకాల్లోంచి చెరిగిపోకూడదు. ఎప్పటికీ మన కన్నుల ఎదుట ఆయన కనబడుతూనే ఉండాలి. అందుకే భక్తుడు ఆ మాట చెప్పాడు, నేను నా కన్నుల ఎదుట దేవుణ్ణి గోల్గా పెట్టుకున్నాను. నా కన్నుల ఎదుట ఆయన ఉన్నాడు. ఆయన్ని విడిచి నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. భక్తులు ప్రార్థించారు, వర్ణించారు, దేవుని యొక్క ఖ్యాతి ప్రఖ్యాతిని గురించి వివరించారు. భాగ్యము సంపాదించుకోవడానికి నాకు సామర్థ్యం ఇచ్చిన దేవుణ్ణి నేను ఎట్లా మర్చిపోగలుగుతాను? ఒకసారి చేతులెత్తి హల్లెలూయా చెప్తారా? ఒక ఆయన ఇల్లు కట్టుకున్నారు, దేవుడి దయ వల్లే అద్భుతమైన సుందరమైన గృహాన్ని కట్టారు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు. మంచి గృహాన్ని నిర్మించుకున్నారు. ఆ ఇల్లు ఓపెనింగ్ అని పిలిచారు. పిలిచే ముందు వాళ్ళు ఫోన్లో మాట్లాడుతూ ఉన్నారు. ఏమన్నానంటే, అయ్యా, దేవుని దయ వల్ల చక్కని మంచి గృహాన్ని నిర్మించుకోవడానికి రాజమండ్రి నుంచి రాజానగరం వెళ్ళే రోడ్లో చక్కని మంచి గృహాన్ని నిర్మాణం చేసుకోవడానికి దేవుడు మాకు కృపనిచ్చాడు. ఎంతో కాలం అద్దెంట్లో ఉంటూ వచ్చాం. ఉద్యోగాలు చేసుకుంటా, పిల్లల్ని చదివించుకుంటా ఎంతో కాలం సఫర్ అవుతూ వచ్చాం. దేవుడు దయ వల్ల ఈ గృహం మంచిగా నిర్మాణం చేసుకున్నాం. అయితే ఈ ఇల్లు దేవుడిచ్చాడు. నిజంగా గాడ్ గ్రేస్, దేవుని కృప మాత్రమే. నేను కూడా సంతోషించాను. బాగుందన్నా, మంచి గృహం దేవుడు మీకు ఇచ్చారు. ఓకే బ్రదర్, మరి ఈ ఇల్లు ఓపెనింగ్ చేయాలనుకుంటున్నాము. మీ చేతుల మీద ప్రార్థనాపూర్వకంగా సిస్టర్, బ్రదర్ మీరిద్దరూ వచ్చి చక్కగా ఈ గృహాన్ని ప్రతిష్ఠిస్తే బాగుంటుంది. అయితే మా చుట్టాలందరూ రావాలంటే మా మామయ్యని అడిగాం, ఈ ఇల్లు ఓపెనింగ్ ఎప్పుడు పెడితే బాగుంటుందంటే ఆదివారం అయితే అందరూ వస్తారు అన్నారంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆదివారం అయితే అందరూ వస్తారు బ్రదర్, మరి ఏమనుకోకుండా ఎవరో ఒకరు బ్రదర్లు ఉంటారు కదా, వాళ్ళకి అప్పచెప్పేసి వచ్చేసేయండి అన్నాడు. సమస్య లేదు. ఆదివారం అది దేవుడిచ్చిన గొప్ప రోజు. మన కొరకే ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచిన పునరుద్ధానుడైన రోజు. ఆ రోజు మనం ప్రభుని ఆరాధించాలి.
అసలు ఇన్ని రోజుల నుంచి మీరు అద్దెకి ఇంట్లో ఉంటా మంచి గృహం కొరకు ప్రార్థించుకుంటూ మంచి ఇల్లు ఇచ్చారు కదా, చదువుకున్నారు కదా, మీరు మంచి ఎడ్యుకేటెడ్, మంచి జాబ్ చేస్తున్నారు. అసలు ఆదివారం పెట్టాలని, ఒకప్పుడు మీరు సండే స్కూల్ టీచర్గా కూడా పనిచేశారు కదన్నా, ఎట్లా వచ్చిందని మా మామయ్య ఫీల్ అవుతాడని. మీ మామయ్య కాదు, మీ మామయ్యని సృష్టించిన యేసయ్య ఫీల్ అవుతాడని మనసు రాలేదా నీకు? అంతేనంటావు బ్రదర్, అంతే బ్రదర్, మండే పెట్టుకోండి నన్ను. మీ మామయ్యని అడిగి చెప్పవలసిన లేదు, పనే లేదు అసలు, ఖచ్చితంగా మండే, అంతే మార్చేసుకున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నేను అంటానండి, దేవుడికి ఇవ్వాల్సిన ప్రయారిటీ మనం దేవుడికి ఇచ్చేసేయాలా. దేవుణ్ణి ఎప్పుడు మనం మర్చిపోకూడదు. ఆదివారమే చుట్టాలు వస్తారండి, ఆదివారం అయితేనే పెళ్లి చూపులకి సెట్ అవుతుందండి. ఎందుకు పాస్టర్గా చెప్పిన, ఆయనకి సెలవండి, మా అమ్మాయికి కూడా సెలవండి. ఇప్పుడు పెళ్లి చూపులు ఎప్పుడంట మాట్లాడలేదంటే మీరు. అస్సలు క్రైస్తవుడు దేవుణ్ణి ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఇందులో మీకు ఏబిసి అని 3 మాటలు చెప్తారు. విశ్రాంతి దినాన్ని జ్ఞాపకం చేసుకో. దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడం అనడానికి దాంట్లో సబ్ పాయింట్స్గా చెప్తున్నాను. విశ్రాంతి దినం, నిర్గమకాండం 20వ అధ్యాయం 8వ వచనాన్ని మీరు చూస్తే, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించుట కొరకే జ్ఞాపకం ఉంచుకో. నిర్గమ 28వ వచనంలో ఈ మాట ఉంది. పరిశుద్ధంగా ఆచరించడానికి ఆ రోజు నీకు గుర్తుండాలి. ఆ రోజు ఏమి ఏర్పాట్లు నువ్వు చేసుకోకూడదు. ఆ రోజే అన్ని పనులు పెట్టుకుంటే ఎలా? ఒక క్రైస్తవుడికి జ్ఞాపకం రావాల్సింది ఖచ్చితంగా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడం అంటే సండే. ఆ రోజు దేవుడు మనకిచ్చిన గొప్ప వాల్యుబుల్. ఓకే, ఇన్ కేస్ హెల్త్ బాగాలేదంటే మనం ఏం చేయలేం, ఆ ఇంట్లోనే కూర్చుని లైవ్ పెట్టుకుంటాం. దేవునికి తెలుసు మరణిస్తారు. సో అన్నీ తెలిసిండు కూడా ఆదివారం ఏ ప్రోగ్రాం మనం పెట్టుకోకూడదు. యేసు నామములో విశ్రాంతి దినమును, ఆదివారపు ఆరాధనల్ని గుర్తించే నిజమైన క్రైస్తవుడిగా నీవు నిలిచి ఉందువుగాక. ప్రభు సేవకుడిగా నేను ఆశిస్తున్నాను, మీ గురించి అలా కోరుకుంటున్నాను. మీ జీవితాల్లో కూడా, మీ పిల్లలకు కూడా అదే ట్రీట్ చేయాలి. మీరు మీ వీధిలో ఉన్న వాళ్ళు కూడా మిమ్మల్ని చూసి, అమ్మో వీళ్ళ ఆదివారం అయితే, మీ చుట్టాలకు కూడా ఒక స్టాంప్ పడిపోవాలి, వీళ్ళ ఆదివారం అయితే పొర్రపాటుని కూడా దొరకరు. ఫస్ట్ షిఫ్టే కాదు, ఇక నుంచి 3 ఆరాధనలో కూడా మిమ్మల్ని ఇక్కడే ఉంచుతాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అంత పండగ వాతావరణం మీలో కనబడాలి. నేను కూడా టైం టేబుల్ మార్చుకున్నాను. 3 ఆరాధనలో 3 మెసేజ్లు చెప్పాలనుకుంటున్నాను. దేవుడికి స్తోత్రం. అంతే. ఫుడ్ సరిపోవట్లేదు అనుకుంటా మీకు. ఖచ్చితంగా దేవుని సముఖంలో మనం ఈ వైపుకి నడిపించబడతా ఉండి జ్ఞాపకం ఉండాలి మనకి ఎప్పుడు కూడా. ప్రభువుని అలా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ ఆదివారం దేవుని సన్నిధిలో ఉన్న ప్రసన్నత, ఆ అట్మాస్ఫియర్, ఆ వాతావరణం నిజంగా దైవ సన్నిధి. అందుకే భక్తుడు ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు దేవుణ్ణి అడిగాడు, నువ్వు నాతో రావాలి, నువ్వు నాతో వస్తేనే నేను ఇశ్రాయేలుని విడిపించడానికి వెళ్తానని మోషే అంటే, దేవుడు అంటాడు, నేను నీతో రావటానికి అంత కుదరదులే కానీ నా సన్నిధి నీకు తోడుగా వస్తుందని చెప్పినాడు. దేవుని సన్నిధిలో ఎన్నో దీవెనలు ఉన్నాయి. అందుకొరకే మనకి ఎప్పుడు దేవుని జ్ఞాపకం అంటే సండే వర్షిప్ ఎప్పుడు గుర్తుండాలి మనకి. ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు కూడా మనకి గుర్తు రావాలి. దినవృత్తాంతాల మొదటి పుస్తకం 16-13. దినవృత్తాంతాల మొదటి పుస్తకం 16వ అధ్యాయం 13వ వాక్యం చూస్తే, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవటం అంటే ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకునుడి. చాలు. ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు ఎన్నో చేశారు ప్రభు నీకు. ఒకటేంటి, ఎన్నెన్నో. అవన్నీ నువ్వు పోసుగుచ్చినట్లుగా నువ్వు గుర్తు చేసుకుంటా ఉండాలి. నిజమే కదా, ఒకప్పుడు నేను చావు బ్రతుకుల్లో ఉండవలసిన స్థితిలో ఉన్నాను, దేవుడు నన్ను బ్రతికించాడు కదా. ఎలా ప్రభు రుణాన్ని మనం తీర్చుకోగలుగుతాం అని అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. దేవుడు నాకు నాలెడ్జ్ ఇచ్చాడు కదా,
ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యేటట్లు కృపనిచ్చాడు కదా, చక్కగా హెల్తీగా ఉండే కృపనిచ్చాడు కదా, నా పని నేను చేసుకునే స్థాయిని ఇచ్చాడు కదా. ఇవన్నీ కూడా. సో చాలామందిని చూస్తుంటే ప్లాట్ఫామ్ మీద పడి ఉన్నారు. చాలామంది చూస్తే వాళ్ళ స్థితి బాగాలేదు. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చేసుకుంటూ వచ్చాడు కదా. పిల్లల స్థితి మార్చాడు, వాళ్ళకి స్టడీస్ ఇచ్చాడు, పిల్లల మాట వినే స్థాయిలోకి తీసుకొచ్చాడు. సో ఇలాగ ఇవన్నీ మీకు గుర్తు చేసుకుంటూ, భర్త విషయంలో దేవుడు అద్భుతం చేశాడు, పెళ్లి విషయంలో ఆశ్చర్యములు జరిగించాడు, పిల్లల యొక్క ఫ్యూచర్ విషయంలో కూడా దేవుడు రీసెంట్గా జాబ్ ఇచ్చాడు. ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటా దేవుణ్ణి మనం స్మరిస్తూ ఉండాలి. ఆయన చేసిన ఉపకారాలు దేనిని మర్చిపోవద్దన్నాడు. అందుకే ఆయన ఆశ్చర్య కార్యాలు మనకు గుర్తొస్తానే ఉండాలి. నా మట్టుకు నేను ఎప్పుడు దేవుడు చేసిన క్రియలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను. ఒక్కరోజు మనకి దేవుడు ఇచ్చారంటే ఎంత కృప తెలుసా. హాస్పిటల్లో ఐసీలో ఉన్న వాళ్ళని చూడండి, నర్సక్కలకు తెలుస్తూ ఉంటుంది. హాస్పిటల్లో ఐసీలో మేము ప్రేయర్ చేయడానికి అని వెళ్తూ ఉంటే వాళ్ళు చెప్తూ ఉంటారు, బ్రదర్ ఈరోజు ఈ రూమ్ రెంట్ ఒక్క రోజుకి ఇంత రెంట్ కట్టాలి బ్రదర్. దేవుడు వాళ్ళకి గాలి అందలేని పరిస్థితుల్లో ఆక్సిజన్ వాళ్ళకి ఆ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంటే మనకి ఫ్రీగా దేవుడు గాలి పీల్చుకోవడానికి అవకాశం ఇచ్చాడు. దేవుడు నిన్నే కానీ రోజుకి 10,000 కట్టు ఫీజు గాలి పీల్చుకున్నందుకు అన్నాడు అనుకోండి, దేవుడికి స్తోత్రం కదా. ఎప్పుడైనా మీరు ఊహించుకోలేదు, ఇట్లా అనుకోరా మీరు? అసలు దేవుడే కానీ నేను అడిగి ఉంటే, కానీ దేవుడు నీకు అన్నీ ఇచ్చాడు కనుక దాని వాల్యూ తెలియట్లేదు. చాలామందికి అన్నీ ఉన్నప్పుడు దాని వాల్యూ తెలియదు, అది లేనప్పుడు తెలుస్తుంది. అందుకనే ఎప్పుడు దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు, ఆయన చేసిన సూచక క్రియలు, ఎర్ర సముద్రం ఎలాగ పాయలు చేశాడో, బండలోంచి నీళ్ళు ఎలా వచ్చినాయో, కానా పెండ్లి విందులో నీటిని ద్రాక్షరసంగా ఎలా మార్చాడో, ఇవన్నీ నీ మైండ్లో అలాగా ఫిక్స్ అయిపోయి ఉండాలి, గుర్తొస్తూనే ఉండి. నీకు ఏదైనా కష్టం వచ్చినా దేవుడు చేశాడు, నాకు చేయగలిగిన సమర్థుడు, ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. ధర్మశాస్త్రాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇందులోనే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడం అంటే మలాకి 4:4 ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యమే. ఇజ్రాయిల్కి దేవుడు మోషే ద్వారా నిబంధన పలకలు ఇచ్చాడు. దేవుడు మనకి క్రొత్త నిబంధన, దేవుని వాక్కులు అనుగ్రహించాడు. హోరేబు కొండ మీద మోషే ఇశ్రాయేలీయులకి, నేను ఆ సేవకుడైన మోషేకి నేను ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును, దాని కట్టడలను, విధులను జ్ఞాపకం చేసుకో. సింపుల్గా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడం అంటే ఏబిసి అని 3 మాటలు గుర్తు చేశాను మీకు, అది మర్చిపోకూడదు. దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవటం అంటే ఆదివారపు ఆరాధనల్ని గుర్తుండాలి, ఆయన చేసిన ఆశ్చర్య క్రియల్ని గుర్తుండాలి, దేవుని వాక్యం ఎప్పుడు నీకు గుర్తుంటూనే అలా ధ్యానిస్తూనే ఉండాలి. ఎందుకంటే వాక్యమే దేవుడు కదా. ఇప్పుడు ఆది యందు వాక్యం ఉండును, వాక్యం దేవుని యొద్ద ఉండును, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు కదా. అందుకని ధర్మశాస్త్రం, దేవుని వాక్యం చదవకుండా నువ్వు ఉండకూడదు. అసలు దేవుని సన్నిధిలో ఈ అనుభవాల గుండా మీరు వెళితే దేవుడు మీకు ఎప్పుడు గుర్తుంటాడు. ఆయన మీకు గుర్తుంటే, ఆయన మీకు జ్ఞాపకం చేసుకుంటే తప్పకుండా మరిన్ని కార్యాలు మీకు జరుగుతాయి. యేసయ్య ఈ విధంగా మీ ఆత్మీయ జీవితాన్ని నడిపించునుగాక. చేతుల పైకెత్తి ఒకసారి హల్లెలూయా చెప్తారా? ఓ చోట జరిగిన యథార్థమైన సంఘటన ఈ సందర్భంలో మీకు గుర్తు చేయాలని అనుకుంటున్నాను. ఆ రోజు దేవుని మందిరంలో దైవజనుడు ఉన్నారు. బైబిల్ స్టడీ చేసుకుంటా ఏదో ఒక సబ్జెక్టు ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు సంఘానికి బోధించడం కొరకే. ఆ రోజు ఆదివారం కాదు, మధ్యలో ఒకరోజు మందిరం దగ్గరే ఉండి సేవకుడు ప్రార్థన చేసుకుని బైబిల్ స్టడీ చేసుకుంటా దేవుని మాటలు స్మరిస్తూ ధ్యానిస్తూ ఉన్నారు. సడన్గా విశ్వాసులు
ఎవరో ఒకరు మందిరానికి వస్తూ ఉంటారు కదా, ఎప్పుడు మందిరం తలుపులు తెరిచే ఉంటే విశ్వాసులు వచ్చి వెళ్ళి వాళ్ళ సమస్యలు చెప్పుకుని వెళ్తూ ఉంటారు. అలాగే చాలామంది వస్తూ ఉంటుంటే ఈయన బైబిల్ స్టడీలో ఉన్నారని అక్కడ బ్రదర్స్కి చెప్పి, నాన్న నేను ప్రేయర్ చేసుకుంటూ ఉంటాను, మీరు ఎవరైనా వస్తే వాళ్ళ సమస్యలు కనుక్కొని వాళ్ళకి ప్రార్థన చేసి పంపించండి అని. సరే ఆ అన్న ప్రార్థనలో ఉన్నాడు. చాలామంది విశ్వాసులు వచ్చి ప్రార్థన చేయించుకుని వెళ్తూ ఉన్నారు వాళ్ళ సమస్యలు చెప్పి. మధ్యాహ్నం 1:02 ఆ సమయానికి అన్యులు వాళ్ళు దేవుని మందిరానికని వచ్చారు. ఇంచుమించు 2 కుటుంబాలు దేవుని మందిరానికని వచ్చారు. వస్తే వాళ్ళు చూస్తే అన్యజనులు, వాళ్ళ ఫేస్ చూస్తేనే అర్థమైపోతుంది అన్యజనులుగా ఉన్నారు. పాపం అక్కడున్న బ్రదర్కి ఎవరో వాళ్ళు కొత్త వాళ్ళు అనుకున్నాడు. సరే ఎవరు వచ్చిన దేవుని మందిరానికి ఇన్విటేషన్ పిలిచి వాళ్ళని కూర్చోబెట్టి ఆహ్వానిస్తాం, మంచినీళ్ళు తాగుతారేమో అడుగుతాం, వాళ్ళ సమస్య ఇంటి కనుక్కుంటాం, ఎవరి నుంచి వచ్చారో అడుగుతాం. అడిగారు బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చారండి అంటే, పలానా చోట నుంచి వచ్చాం. ఎందుకోసం వచ్చి ప్రార్థన చేయించుకుని వెళ్దామని. పాస్టర్ గారిని పిలుస్తారా అని. పాస్టర్ గారు ప్రేయర్లో ఉన్నారండి, సబ్జెక్ట్ ఏదో ప్రిపేర్ చేసుకుంటున్నారు ఆయన అని. లేదండి మేము కొత్తగా వచ్చాము. సరే కూర్చోండి అయితే, ఈ లోపల నేను అన్న దగ్గరికి వెళ్ళి మాట్లాడి వస్తానంటే బ్రదరు అన్న దగ్గరికి వచ్చి, ఇట్లా ఎవరు కొత్త వాళ్ళు వచ్చారన్నా, వాళ్ళు చూస్తే అన్ని జనుల్లా ఉన్నారు అంటే, సర్లే కింద అక్కుంటారు కదా మాట్లాడి పంపించమని. సరే అని మళ్ళా పిలుస్తున్నారన్న, రమ్మంటున్నారు అని అంటే మళ్ళీ సెకండ్ టైం వెళ్ళారు సేవకుడు. సరేనని వస్తాను అనుకుని సబ్జెక్ట్ అట్లా ప్రక్కన పెట్టి ఒకసారి కిందకి వెళ్ళి వాళ్ళని పలకరించి ప్రార్థన చేసి వద్దాంలే, కొత్తగా వచ్చారు కదా, వాళ్ళకి దేవుని ప్రేమ తెలియదు కదా. సరే మాట్లాడుతూ సేవకుడు వెళ్ళిన వెంటనే వాళ్ళు చిన్న చిన్న ప్రేయర్ రిక్వెస్ట్ పేపర్ల మీద రాసి, అయ్యా మేము ఇట్లాగా దేవుని యొక్క కార్యాలు చూడటం కొరకే, ప్రార్థన సహాయం కొరకే మేము వచ్చాం, ఇవి మా పేర్లు ఇదిగోండి అని స్లిప్లు ఇచ్చారంట. అవన్నీ చూసి దైవజనుడు వాళ్ళ పేర్లు చదివి ప్రార్థన చేసి పంపించే ముందు అడిగారట, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అంటే, పలానా చోట నుంచి. మిమ్మల్ని ఎన్నో ప్రార్థనా మందిరాలు ఉన్నప్పటికీ ఈ మందిరం అడ్రస్ ఎవరు చెప్పారు, ఎట్లా రాగలిగారు ఇక్కడికి అని అడిగితే ఆ యొక్క వచ్చిన వాళ్ళు చెప్తున్నారట. ఏమంటున్నారంటే, అయ్యా మేము ఈ ప్రార్థన మందిరానికి రావడానికి కారణం, మమ్మల్ని దేవునిలోకి నడిపించడానికి ఒక సహోదరి, ఆమె మా ఇంట్లో అన్ని పనులు చేస్తూ ఉంటుంది, బట్టలు ఉతుకు పెడతా ఉంటుంది, తర్వాత వంట చేస్తూ ఉంటుంది. మాకు అపార్ట్మెంట్లో మేము అందరం ఉంటాం. ఆ అపార్ట్మెంట్లో మీ చర్చ్కి వచ్చే ఆమె మా ఇండ్లలో చక్కగా కష్టపడి అన్ని పనులు చేస్తూ ఉంటుంది, వంట చేస్తూ ఉంటుంది. అందుకని ఆమె చెప్పినందుకు వచ్చామయ్యా ఇక్కడికి అని అడిగారట, చెప్పారట. చెప్తే సేవకులు అన్నారట, ఏంటి ఆమె చెప్తే మీరు ఎట్లా రాగలిగినారు, దేవుడి గురించి ఎంతో కొంత తెలుసుకోవాలి కదా, మీరు ఎట్లా వచ్చేసారు మీరు? లేదయ్యా ఆమెను మేము 1 సంవత్సరం నుంచి అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నాం. 1 సంవత్సరం నుంచి ఆమె మా ఇండ్లలో పని చేస్తూ ఉంటుంది. ఆమె యొక్క ప్రవర్తన, ఆమె యొక్క బిహేవియర్, ఆమె యొక్క పరిస్థితులన్నీ చూసాం మేము. అడిగాం ఆమెని, ఏమా నీకు కష్టాలు లేవా? మాకు బీరువాలో ఓపెన్ చేస్తే బీరువా నిండా ఎన్ని నగలు కావాలంటే అన్ని నగలు ఉన్నాయి. వేసిన డ్రెస్ మళ్ళీ వేసుకోకుండా అన్ని బట్టలు ఉన్నాయి. నాకు బీరువా నుండి డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి మాకు. ఈ పని అమ్మాయి చెప్పినందుకు మేము రాలేదు. ఆమెను చూసాం. 1 సంవత్సరం నుంచి మా దగ్గర పని చేస్తుంది ఆమె. ఓ రోజు మేము కూర్చుని అడిగాం, ఏమాయ్ నీకు ఆర్థిక ఇబ్బందులు ఏమీ లేవా? ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయండి. ఉన్నాయి కనుకనే నాకు కష్టపడాలి కనుకనే మీ ఇంట్లో పని చేస్తూ ఉన్నాను. మరి ఎప్పుడు చూసినా నువ్వు హ్యాపీగా ఎలా ఉండగలుగుతున్నావు? మాకు బీరువా నిండా నగలున్నాయి, బట్టలున్నాయి, పట్టు చీర అన్నీ ఉన్నాయి. సో మాకు లేని సంతోషం నీలోకి ఎలా వచ్చింది చెప్పు. ఆమె చెప్పారంట, నేను ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్తాను. మీకు తెలుసు కదా, నేను ఆదివారం పని చేయడానికి కూడా రాను, సోమవారం నుంచి శనివారం వరకే.
సర్లే వెళ్ళండి అమ్మ అని పంపించానులే. అవునులే, దైవజనుడు చెప్పే మాటలు, అక్కడ జరుగుతున్న పాటలు, ఆ క్రమం అవన్నీ మా హృదయాన్ని తాకాయి. ఎన్ని ఉన్నా అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నీ మర్చిపోయి, దేవుణ్ణి వాక్యంలో ఒక మాట ఉంది, యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషిస్తారు అనేటట్లుగా దేవుడు ఆ ప్రార్థన మందిరంలో మమ్మల్ని ఆనందింప చేస్తూ ఉన్నాడు. అవునా, ఒక్కసారి మేము కూడా వస్తామని అలాగా ఆమెను చూసి ఇక్కడికి రాగలిగాం పాస్టర్ గారు అని చెప్తే నిజంగా దైవజనుడు ఆనందించాడంట. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? ఈ రాత్రి నేను ఒక దైవజనుడిగా చెప్తున్నాను, మీ ఆత్మీయ జీవితంలో మీరు ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటుంటాం. ఆదివారపు ఆరాధనలు, ఆయన ఆశ్చర్య కార్యాలు, దేవుని వాక్కు మీ జీవితంలో తప్పక కార్యాలు చేస్తుంది. అలాగూ జ్ఞాపకం చేసుకునే కృప దేవుడు మీకు దయచేయునుగాక. నిజమేనంటారా? నిజమే. ఒక రాజు విట్నెస్ ఇస్తున్నాడు చూడండి. ఆ దేశం షోమ్రోన్ అంత కరువు విలేతాండం చేస్తూ ఉంది. వాళ్ళు ఏమనుకున్నా తెలుసా? ఆ ఊరిలో ఉన్న తల్లుళ్ళు, ఇదిగో అమ్మాయి, ఈరోజు నా పిల్లోడిని వండుకుని తిందాం, రేపు నీ పిల్లోడిని వండుకొని తిందాం. ఏం తల్లులా వీళ్ళు అసలు మనుషులేనా? పిల్లల్ని వండుకుని తినేస్తారా? అంటే కరువు ఆ ఊరిలో అంత విలయతాండం చేస్తూ ఉంది. అప్పుడు రాజు ఏమంటున్నాడు తెలుసా? యెహోవా, నీవు సహాయం చేయకపోతే నేనేం చేయగలను? ఏమంటే రాజు కదండి, ఆయన దేశాన్ని పరిపాలించే రాజుగారు హెల్ప్ చేయాలి కదా. ఆయనకు కూడా దేవుడు అవసరం ఉంది. మీరు కావాలంటే చదవండి ఆ మాట, రాజుల 2వ పుస్తకం 6:27. ఇశ్రాయేల్ రాజు అక్కడ చెప్తున్న మాట చూడండి ఒకసారి. రాజులం 2వ పుస్తకం 6వ అధ్యాయం 27వ వాక్యాన్ని ఒకసారి చదవగా విందాం. యెహోవా నీకు సహాయం చేయనది, యెహోవా నీకు సహాయము చేయనది, నేనెక్కడి నుండి నీకు సహాయం చేయదు, నేనెక్కడ నుండి సహాయం చేస్తాను. ఇశ్రాయేల్ రాజు పట్టణ ప్రాకారాల మీద సంచరిస్తూ ఉండగా ఒక స్త్రీ రాజును చూసి, రాజువైన నా ఏలినవాడా నాకు సహాయము చేయని కేకలిస్తే రాజు ఏం చెప్తున్నాడు తెలుసా? దేవుడు సహాయం చేయకపోతే నేను ఎక్కడి నుంచి వస్తాను? అంతే. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఎలాంటి వాళ్ళకైనా సరే దేవుడు జ్ఞాపకం ఉండాలి, దేవుడు అవసరత ఉన్నది. నయమానే సైన్యాధిపతే, సైన్యానికి అధిపతి ఆయన, అంతే. కానీ తన ఒక రోగం ఏలుబడి చేస్తుంది, కుష్టి వ్యాధి. అన్ని ప్రయత్నాలు అయిపోతే ఒక చిన్న అమ్మాయి దేవుణ్ణి సేవకుని పరిచయం చేసి అక్కడికి పంపించటం, అక్కడికి వెళ్ళిన తర్వాత 7 సార్లు మునిగి రావటం, స్వస్థత, పసిపిల్లల దేహం వల్లే మారిపోయినప్పుడు నయమాను మనోనేత్రాలు వెలిగించబడినప్పుడు ఏమంటున్నాడు తెలుసా? ఇశ్రాయేల్లో ఉన్న దేవుడు తప్ప ఇంకెవరు లేరు అంటున్నాడు ఆయన. రాజులు, సైన్యాధిపతులు, పీఠాధిపతులు, అధికారులు అందరూ దేవుని దగ్గరికి దిగి వచ్చారు కదండి. ఈరోజు మన జీవితాల్లో దేవుడు అవసరం ఎంతైనా ఉన్నది. దేవుడు లేకుండా జీవించటం అది అసాధ్యం. ప్రభు మిమ్మల్ని దర్శించి ఎప్పటికీ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకునే కృప పరలోకపు తండ్రి మనకు దయచేయునుగాక. గుడ్. 2వ మాటలోకి వెళ్ళిపోదాం. సెకండ్ వన్, ఈ సంగతులన్నీ మీరు ముందు నుంచి విన్నప్పటికీ మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏమి జ్ఞాపకం చేసుకోవాలి ఒక క్రైస్తవుడు అని అంటే చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వాక్య భాగాన్ని చూడండి. 13:7 మీకు దేవుని వాక్యం బోధించి, మీకు దేవుని వాక్యాన్ని బోధించి, మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి. వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రవర్తన ఫలాన్ని శ్రద్ధగా తలంచుకోండి. వారి విశ్వాసాన్ని కూడా మీరు అనుసరించండి. గుడ్. 2వదిగా దైవజనుణ్ణి మనం జ్ఞాపకం చేసుకోవాలి.
సేవకుడు ఎప్పుడు కూడా మనకి ప్రతిరోజు గుర్తు రావాలండి. మీకు వాక్యాన్ని బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రవర్తన ఫలాన్ని, వారిలో ఉన్న విశ్వాసాన్ని కూడా మీరు ఫాలో అవ్వండి. ఎందుకంటే మీకు వారు వాక్యాన్ని బోధిస్తున్న వారు తండ్రులు. వారిని మీరు ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. దేవుని బిడ్డలు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఖచ్చితంగా దైవజనుడిని మనం గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. దైవజనుల యొక్క శ్రేయస్ని మనం కోరుకుంటూ ఉండాలి. దైవజనుల యొక్క అడుగు జాడల్లో మనం కూడా నడుచుకుంటూ ఉండాలి. వారి యొక్క విశ్వాసాన్ని మనం ఫాలో అవుతూ ఉండాలి. వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం కూడా అనుసరిస్తూ ఉండాలి. వారిలో ఉన్న యథార్థతను మనం కూడా ఫాలో అవుతూ ఉండాలి. దైవజనుడు మనకి వాక్యాన్ని బోధిస్తున్నాడు కనుక వారిని ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటూనే ఉండాలి. మీ ఆత్మీయ జీవితంలో ఇప్పటికే చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళలో సేవకుల్ని గుర్తుపెట్టుకునే వాళ్ళు ఉన్నారు. ప్రతిరోజు సేవకులుగా మా కొరకు మీ పనులైనా మానేసుకుని కనీసం ఒక 5 నిమిషాలైనా ప్రార్థన చేసే తల్లులు తండ్రులు ఉన్నారు. దైవజనులు కొరకే ప్రార్థించుచున్న వాళ్ళు, దైవజనుల్ని జ్ఞాపకం చేసుకుని పౌలంతటా ఆయనే అందరి కొరకు ప్రార్థన చేసే పౌలే సంఘంతో ఏమంటాడు తెలుసా? సహోదరులారా, మా కొరకు ప్రార్థన చేయటం మానొద్దు అంటాడు. సో మేము శక్తికి మించి దేవుని పనిలో వాడబడాలంటే సంఘ ప్రార్థన చాలా అవసరం. సంఘము చేసే ప్రార్థన దైవజనుడిని చక్కని మార్గాలు నడిపిస్తూ ఉంటుంది. పేతురు కొరకు సంఘం ఎంత అత్యాశక్తితో ప్రార్థించింది. మీరు చేసే ప్రార్థనలో ఒక్క 5 minutes అయిన సేవకుల కొరకు విజ్ఞాపన ప్రార్థనలు ప్రారంభించండి, చేయండి. ఆ ప్రార్థన సేవకుణ్ణి మరింతగా బలపరిచి అగ్ని కొరువు వలె దేవుడు అభిషేకించి వాడుకునుగాక. ఖచ్చితంగా దైవజనుడిని మనం ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూనే ఉండాలండి. అకుల్లా ప్రిస్కిల్లా చూడండి, వాళ్ళిద్దరు ఫ్యామిలీ, భార్యాభర్తలు ఇద్దరు కలిసి సేవకుడి కోసం ఎలా ఉన్నారో తెలుసండి? అవసరమైతే ప్రాణాలైనవి చేస్తాం. అసలు ఏమి సేవకుడు అంటే వాళ్ళకి ఎంత ఆసక్తి చూడండి ఒకసారి. ప్రాణమైన చేస్తాం మేము మా సేవకుడు కొరకని వాళ్ళంత వైరాగ్యంతో బ్రతికారు అకుల్లా ప్రిస్కిల్లా భార్య భర్తలు. చూద్దాం ఆ మాటలు ఒకసారి. వాళ్ళు సేవకుడు కొరకు ఎంత చక్కని త్యాగం వాళ్ళలో ఉంది. రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయంలో పౌలు VIP లిస్టు చదువుతూ 3-4 వాక్యాల్లో, రోమపత్రిక 16వ అధ్యాయం 3-4 వాక్యాల్లో మాట్లాడుతున్నాడు. క్రీస్తు యేసునందు నా జత పనివారైన అకుల్లకు వందనాలు చెప్పండి. వారు నా ప్రాణం కోసం తమ ప్రాణాలైన ఇవ్వటానికి తెగించారు. బా, ఏం విశ్వాసులండి వాళ్ళు! దైవజనుడి కోసం ప్రాణాలు ఇవ్వటానికైనా తెగించారంట వాళ్ళు. నిజమే, మన ఆత్మీయ జీవితంలో దైవజనుడిని ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. సేవకుల కొరకు ప్రార్థిస్తూనే ఉండాలి. ఈ ప్రార్థనలు సేవలో దైవజనుల్ని మరింతగా శక్తితో నింపి బలపరిచి వాడుకునుగాక. ఎంతోమంది సేవకుల్ని జ్ఞాపకం చేసుకున్న వాళ్ళు ఉన్నారు కదండి బైబిల్లో. చూడండి, ఇంకొక మాట కూడా చదివిస్తాను. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వాక్యం చూడండి. అక్కడ సంఘం, తెస్సలోనిక సంఘం ఎలాగ సేవకుని గుర్తుపెట్టుకుంటుందో చూడండి. తిమోతియు ఇప్పుడు మీ యొద్ద నుండి మా యొద్దకు వచ్చి మేము మిమ్మల్ని ఎలాగో చూడని చూడాలని అపేక్షిస్తున్నామో అలాగే మీరును మమ్మల్ని చూడని అపేక్షించుచు ఎల్లప్పుడూ మమ్మల్ని ప్రేమతో జ్ఞాపకం చేసుకోండి. ఎల్లప్పుడూ మమ్మల్ని ప్రేమతో జ్ఞాపకం చేసుకుంటూ మీ విశ్వాసమును గూర్చియు మీ ప్రేమను గూర్చియు సంతోషకరమైన సమాచారం మాకు తెచ్చింది. మాకు తెలిసింది. విశ్వాసులతో పౌలు అంటున్నాడు తెస్సలోనికలో ఉన్న సంఘంతో, మీరు ఎల్లప్పుడూ మమ్మల్ని ఎలాగ జ్ఞాపకం చేసుకున్నారు? ప్రేమతో జ్ఞాపకం చేసుకుంటున్నారు మమ్మల్ని.
మీ గురించి విన్నదేంటో తెలుసా? మంచి సమాచారం మీకోసం మేము విన్నాం. తెస్సలోనిక సంగమా, మీరు మమ్మల్ని ఎప్పుడు ప్రేమతోనే ఒక అన్నలాగే చూశారు, మమ్మల్ని ఒక తండ్రిలాగే చూశారు. మమ్మల్ని మీరు చూపిన ప్రేమ, జ్ఞాపకం చేసుకునే విధానం, మాకు వినబడిన సమాచారం మీకు మరలా చెప్తున్నాను. నిజమే, మీలో చాలామంది మాకు ఏది కష్టం వచ్చినా, ఎంత ఏదైనా హెల్త్ సిక్ అయినా, బలహీనమైపోయిన వెంటనే స్పందించి మా ఆరోగ్యాల కోసం మీ సమయాన్ని కేటాయించిన సందర్భాలు, మా క్షేమం కొరకు మీ వంతుగా మీరు చేయవలసిన బాధ్యతలన్నీ చేసిన సందర్భాలు, ప్రార్థన చేయటమో, అవసరమైతే ఒక పూట ఉపవాసం ఉండటమో, దైవజనుడిని ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటున్న సందర్భాలు. చాలామంది సండే స్కూల్ పిల్లలు కూడా సేవకులుగా మమ్మల్ని ఎప్పుడు వాళ్ళు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. దేవుని యొక్క కంచె, ఈ ప్రార్థన అనే ఒక ప్రాకారం సేవకులుగా మాకు తోడుంటుంది. కొన్నిసార్లు మాకు ఎక్కువగా జర్నీలే సరిపోతూ ఉంటుంది. ఎక్కడో ఒక 1 అవర్ మెసేజ్ కొరకు, లేకపోతే 1.5 అవర్ మెసేజ్ కొరకు 4 అవర్స్ 5 అవర్స్ జర్నీ చేయాలి. కనీసం ప్రార్థన చేసుకునే టైం కూడా ఉండదు ఒక్కొక్క సందర్భాల్లో. అలాగే కారులో స్తుతించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. కానీ అక్కడికి వెళ్ళినప్పటికీ దేవుడు బలపరుస్తూ ఉంటాడు. సంఘము చేసిన ప్రార్థన మరింతగా కృపలో కాపాడుతూ ఉంటుంది. ఈ రాత్రి నేను కోరుకుంటున్నాను, తెస్సలోనిక సంఘం వలె ఎప్పుడు ప్రేమతో దైవజనుల్ని జ్ఞాపకం చేసుకునేటట్లుగా యేసయ్య సంఘం అంతటికి అట్టి కృపను ప్రసాదించునుగాక. గట్టిగా ఒకసారి ఆమేన్ అని చెప్తారా? గనురాలైన స్త్రీ అనండి ఒకసారి మీ నోటితో. ఏమి ఆ పేరుకి తగినట్లుగా ఉందండి ఆమె లైఫ్. సేవకుడు కొరకు వాళ్ళ భర్త అన్యుడే, దేవుని గురించి తెలియకపోయినా ఆమెకు అర్థమయ్యేటట్లుగా వాళ్ళ భర్తకి చెప్పి, ఆమె మన ఇంటికి వస్తున్న ఆయన భక్తి కలిగిన ఆయన, ఏదో అవసరతల కొరకు ఆయన వచ్చింది కాదు. ఆయన మన గురించి, మన క్షేమం గురించి ప్రార్థిస్తున్నాడు అని ఆయన ఇంటి పైన ఆ తల్లి చెప్తుంది తన భర్తతో, మన ఇంటి పైన ఒక గది కట్టిద్దాం. సేవకుడు ఎప్పుడొచ్చినా ఇక్కడ ఉండేటట్లుగా ఒక బల్ల, ఒక పీట, దీపస్తంభం, ఇవన్నీ ఏర్పాట్లు చేద్దాం. తనతో ఉన్న బ్రదర్ అంటున్నాడు, ఎందుకు ఏమి ఇంత శ్రద్ధ చూపిస్తుంది మన మీద? ఇంట్లో ఏదో కొదువు ఉంటుందిలే, ఒకసారి అడుగు అన్నాడు. పిల్లలు లేరు వాళ్ళకి. వెంటనే దైవజనుడు చెప్పాడు, మరలా మేము మీ ఇంటికి వచ్చినప్పటికీ ఏడాదికి నీ ఒళ్ళో చక్కని బిడ్డకు నువ్వు జన్మనిచ్చేటట్లుగా జరుగుతుంది, ప్రభు చేస్తాడని ఆ దైవజనుడు చెప్పి వెళతాడు. అలాగే వారి ఇంట్లో కార్యం ప్రభు చేశాడు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్దామా? మరలా ఆ పిల్లోడికి బాగోకపోతే వెంటనే హాస్పిటల్ కాదు ఆమె గుర్తొచ్చింది, దైవజనుడే గుర్తొచ్చాడు. భర్త అడుగుతున్నాడు, ఈరోజు అమావాస్య కాదు, ఈరోజు ఆదివారపు ఆరాధనలు కాదు, ఈరోజు ఆన్లైన్ ప్రేయర్ కాదు, ఎందుకు వెళ్తున్నావు నువ్వు? దైవజనుడి దగ్గరికి వెళ్ళటం మంచిదంతే. ఈరోజు ఈ అనుభవాల్లో విశ్వాస జీవితం కట్టబడితే సేవకునికి విశ్వాసకి మధ్యలో ఓ చక్కని తండ్రి బిడల మధ్యలో బంధం, అన్నదమ్ముల మధ్యలో ఉన్న బంధం ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో, అంతకంటే ఆత్మీయ బంధం ఎప్పటికీ ఇలాంటి అనుభవాల్లో మనం నడిపించబడాలి. దేవుడు అలాంటి కృప మీ అందరికీ దయచేయునుగాక. ఇంకా చెప్పుకోవాలనంటే కొన్ని సందర్భాలు చదువుతూ ఉంటుంటే, సౌలు గాడిదలు కాసుకునే వ్యక్తి, గాడిదలు తప్పిపోతే గాడిదలు వెతుక్కోవడం కోసమని వెళ్ళాడు దైవజనుడి దగ్గరికి. అంతే, తన కొరకు ప్రార్థన చేస్తే తన స్థితే మారిపోయి రాజు అయిపోయాడు సౌలు. దైవజనుడిని దేవుడు ఎంపిక చేసుకున్న విధానం చాలా గొప్పది. నేను ఎప్పుడు ఇలా అనుకుంటూ ఉంటాను. ఒకసారి చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. ఏమనుకుంటారంటే, మీలో చాలామంది బీఈడి టీచర్లు కూడా ఉన్నారు కదా, మీ పిల్లల్ని స్కూల్కి ఎందుకు పంపించాలి? మీరే మంచి పాఠాలు చెప్పేసుకోవచ్చు కదా, ఆయన హిందీ చెప్తాడు, మీరు తెలుగు చెప్పతారు, ఆవిడ మేడం గారు మ్యాథ్స్ చెప్తారు, ఇట్లా అందరు కదా, బాగుంటుంది కదా. కానీ స్కూల్కి మనకి ఎన్ని చదువులు వచ్చినా స్కూల్కి పంపించాం. పిల్లల్ని పంపించవలసిన ఇంటి దగ్గర పాఠాలు చెప్పుకోం, పంపించవలసిన స్కూల్కే పంపిస్తూ ఉంటాం. అలాగే
సేవకుడు సంఘానికి కావాలి. మన కొరకు విజ్ఞాపన చేసే యాజకుడు ఉండాలి. ప్రార్థించి రోధించి విలాపించే విజ్ఞాపనకర్త కావాలి. దైవజనుడి గురించి ఏమని రాశారు తెలుసా బైబిల్లో? ఇలా చెప్పారు, వారు రేయైనా పగలైనా మౌనంగా ఉండరు, విజ్ఞాపన చేస్తూనే ఉంటారు. కాబట్టి దైవజనుడి అవసరం మనకి ఎంతైనా ఉన్నది. ఒకసారి చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్పండి. దైవజనుడి యొక్క అవసరత ఎంతో మీకు అర్థమయ్యే రీతిలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఆయన వేరే ప్రాంతం నుంచి కొత్తగా వచ్చాడు. వచ్చిన ఆయన లగేజీలు బాగా బరువు, అస్సలు ఇటుపక్క 4 సూట్ కేసులు ఉన్నాయి, ఇటుపక్క 4 సూట్ కేసులు ఉన్నాయి. వెనకాల బ్యాగులు తగిలించుకున్నాడు. వీడియో వాళ్ళు తగిలించుకుంటారు చూసారండి, మొత్తం స్టాండ్లో కెమెరాలు అందులో మొత్తం అన్నీ తగిలించుకుని మొయిలాకి ఇబ్బంది పడతా ఉంటుంటే నడుచుకుంటూ వస్తుంటే చెట్టు కింద ఒక ఆయన ఏదో ఒక బుక్ చదువుకుంటా ఉన్నాడు. చూసి, అవయ్యా ఈ బ్యాగులు కొంచెం మోయొచ్చు కదా, హెల్ప్ చేయొచ్చు కదా అన్నాడు. సరే అని చదువుకుని ఆ పుస్తకం జాగ్రత్తగా బ్యాగ్లో పెట్టుకుని ఆ బ్యాగ్ ఆయన అలా తగిలించుకుని ఈయన బ్యాగులు, లగేజీలు, సూట్ కేసులు అవన్నీ మోసుకుంటా పోతా ఉన్నాడు. వెళుతున్న మార్గం కొంచెం అరణ్య మార్గం, అది అడవి మార్గం అట. వెళుతున్నప్పుడు ఈ అంకుల్ అడుగుతున్నాడు అతన్ని. ఏం అడుగుతున్నాడంటే, బాబు నువ్వు చేతిలో ఏం చదువుతున్నావు? నేను వచ్చినప్పుడు చెట్టు కింద కూర్చొని ఏం చదువుతున్నావు? ఏం కాదండి, ఇది బైబిల్ అంటారండి, ఇది దేవుని వాక్యం అండి, నేను ఖాళీ సమయాల్లో దేవుని వాక్యం చదువుతూ ఉంటాను. దేవుణ్ణి నమ్ముకున్నావు నువ్వు? అవునండి. అవును. ఇదిగో దేవుణ్ణి నమ్ముకోకూడదు నువ్వు అంటే. ఈ పెద్ద ఆయన ఒక నాస్తికుడు, ఎవరిని నమ్మడు. దేవుణ్ణి ఎందుకు అనవసరంగా నీ టైం వేస్ట్ చేసుకోవడం? దేవుడా అంటావు. దేవుడు ఉంటే కనపడాలి కదా నీకు. దేవుడు లేడేం లేదు, వీళ్ళంతా భ్రమ. ప్రజలు అనవసరంగా టైం అంతా వేస్ట్ చేసుకున్నారు, కాలక్షేపానికి పోతా ఉన్నారు అని ఇట్లా మాట్లాడుతా. లేదండి, మా పాస్టర్ గారు చాలా మా కొరకు ప్రార్థన చేస్తారండి, నేను మారానంటే దానికి కారణం మా సేవకుడు కాచిన కన్నీళ్ళు, ప్రార్థనలు అని తన అనుభవాన్ని గురించి మాట్లాడుతూ ఉంటుంటే, లేదు నేను రకరకాలుగా సేవకుల్ని దూషించి మాట్లాడుతున్నారు. ఇదిగో పాస్టర్లు అందరూ ఇంతే, అది ఇది అని ఆయనకి నోటికి ఏం వస్తే అది మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడి గురించి తెలియదు, అన్యుడు, నాస్తికుడు, రకరకాలుగా మాట్లాడుతూ ఉంటుంటే మొత్తం మీద ఎక్కడికి వెళ్ళాలో అక్కడ దాకా లగేజీలన్నీ తీసుకుని వెళ్ళిన తర్వాత ఈయనేమీ మాట్లాడకుండా మౌనంగా అక్కడ దించి వెళ్ళొస్తాం కాదు, నువ్వు ఎందుకు అనవసరంగా దేవుడిని నమ్ముకున్నావు? అసలు ఎందుకు నీ టైం వేస్ట్? పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అక్కడ ఎందుకయ్యా నువ్వు నాకు చెప్పాలి సమాధానం అని భయంకరంగా మాట్లాడుతూ ఉంటుంటే, సార్ నేను మారిపోయాను కాబట్టి మిమ్మల్ని ఏం అంటలేదు, లేకపోతే ఇక్కడే మిమ్మల్ని కొరికి మాంసం ముద్ద నా స్టమక్లోకి వెళ్ళిపోయేది. నువ్వు చెప్తున్నది? అవునండి, నేను నరమాంస భక్షకుణ్ణి. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఇంతవరకు లగేజీలు మోసింది ఎవరు అనుకుంటున్నారు? ఒకప్పుడు నరమాంస భక్షకుణ్ణి. మా ప్రాంతానికి ఒక సువార్థికుడు వచ్చి ప్రభు గురించి చెప్పి ఎన్నో శ్రమలు భరించి నన్ను మార్చాడు ఆయన. లేకపోతే మీ సూట్ కేసులు లేవు, మీరు దొరకరు అసలు. అవునా, హాస్టల్ ఇలా కూడా ఉంటారు? అవును. లేకపోతే నేను ఎముకలు ఏ ఎముకగా ఎరుక్కొట్టేసి తినేసేవాడు నేను. అంతేనా? అంతే మరి. అప్పుడు ఆయన మనోనేత్రాలు వెలిగించబడి నరమాంస భక్షకులు మార్చింది. ఒక దైవజనుడు ఈ ప్రాంతానికి వచ్చి సువార్త ద్వారా ప్రభు వైపుకు త్రిప్పాడు. నిజమే కదా. ఒకప్పుడు అంత డ్రై అయిపోయిన మన ప్రాంతాల్లో ఎంతోమంది గొప్ప గొప్ప సేవకుల్ని దేవుడు లేపి అన్ని బీడుబారిపోయిన భూములు దున్నటానికి ఒక్కొక్క సేవకుని వాడుకుంటూ ఉన్నాడు. అందుకొరకు అలాంటి దైవజనుని మనం ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూనే ఉండాలి. హల్లెలూయా. హుషారుగా చెప్పండి, హల్లెలూయా. కాబట్టి ఎప్పటికీ దైవజనుడు మన జ్ఞాపకాల్లో గుర్తుంటూనే ఉండాలి. ఓకేనా? గుడ్. 3వ మాటలోకి వెళ్ళిపోదాం. థర్డ్ వన్,
ఈ సంగతులు మీరు జ్ఞాపకం చేసుకోండి. చెప్పండి. ఫస్ట్ వన్, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. సెకండ్ వన్, దైవజనుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. థర్డ్ వన్, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 35వ వాక్యాన్ని చదువుదాం. అపోస్తుల కార్యములు 20:35. మీరును ఇలాగూ ప్రయాసపడి ఓకే, బలహీనులను సంరక్షింపవలననియు ఓకే, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యకరమని ప్రభువైన యేసు చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనవలెనని అన్ని విషయములో మీకు మాదిరి చూపించుతనని చెప్పాను. సో మూడవది, ఇచ్చుట ధన్యము అని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సందర్భము యేసు ప్రభు చెప్పిన మాట పౌలు వర్ణిస్తున్నాడు. పుచ్చుకునుట కంటే ఇచ్చుటలో ధన్యత ఉన్నది అని ప్రభువు చెప్పిన మాట. ఆ మాట టిక్ చేసుకోండి. అది ఎవరు చెప్పారు? ప్రభువు చెప్పిన మాట. ఇది మాదిరిగా కనపరిచిన ప్రభు. పుచ్చుకునుట కంటే ఇచ్చుట ధన్యం అంటే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇవ్వటంలో ఎంతో ధన్యత ఉన్నది. యేసు ప్రభు మన కొరకు ప్రాణమే చేశాడు. మరి మన కొరకు కనీసం ఆయన మన నుంచి అడుగుతుంది, నా కుమారుడా నీ హృదయం నాకు ఇమ్ము అంటున్నాడు. హృదయంలో ప్రభుకి మనం ఖచ్చితంగా చోటు ఇవ్వాలి. యేసయ్య ప్రాణమే ఇచ్చేశాడు కదా, ఇంకా నీవు హృదయంలో ప్రభుకు చోటు ఇవ్వకుండా ఉంటే ఎలా? ఇవ్వటములో ఎంతో ధన్యత ఉంది. ఇచ్చేవాళ్ళు చెయ్యి ఎప్పుడు ఎక్కడుంటా చెప్పండి? ఆ పైనే ఉంటుంది. తీసుకునేవాళ్ళు చెయ్యి కింద ఉంటుంది. సో ఇవ్వడంలో ఎన్నో బ్లెస్సింగ్స్ ఉన్నాయి. అది ధన్యతని మీరు జ్ఞాపకం చేసుకోండి. బ్యాటరీలో బర్త్డే ఓకే, దేవుడు కాపాడుతూ వచ్చాడు. సో తర్వాత ఏదైనా సెలబ్రేషన్, ప్రతిదీ కూడా థ్యాంక్స్ గివింగ్, దేవునికి అన్ని విషయాల్లో కృతజ్ఞతతోనే మనం చెల్లించాలి. ఇచ్చుటలో చాలా దీవెనలు దాచిపెట్టాడు. అది ఒక క్రైస్తవుడికి గుర్తుండాలి. నేను కూడా పెద్దగా సంఘానికి ఎప్పుడు కూడా ఫోన్ మీ ఆఫరింగ్ అనేది ఎట్లా ఉండాలంటే హృదయపూర్వకంగా ఉండాలి. గుండె లోతులోంచి అది దేవుడు మీకు చేశాడు, నేను ఆయనకి ఏమి ఇచ్చినా రుణం తీర్చలేను. మీకు అదే చెప్పాడు కదా, వెండి వేలాది నదులంత విస్తార తైలు నీకు ఇచ్చినా నీ రుణాన్ని తీర్చలేను అయ్యా, పొట్టేళ్ళని ఇచ్చినా నీ రుణం తీర్చలేను, ఇదిగో నా హృదయాన్ని నీకు అర్పణగా అర్పిస్తున్నాను. సో మన ఆత్మీయ జీవితంలో ఇవ్వటం అనేది దాంట్లో ఎంతో బ్లెస్సింగ్స్ దేవుడు దాచిపెట్టాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, 5 రొట్టెలు 2 చేపల గురించి మనం చాలాసార్లు చదివాం. అక్కడ శిష్యులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. అందరికీ ఆహారం కొరకని ప్రభు అడిగితే ఒక చిన్న పిల్లోడు వచ్చి నీ దగ్గర ఏముంది అంటే 5 రొట్టెలు ఉన్నాయండి, 2 చేపలు ఉన్నాయి ఇచ్చాడు. దేవుడు వాటిని చేతులెత్తి ఆశీర్వదించి 5 రొట్టెలు 2 చేపల్ని 5,000 మందికి పంచాడు. పంచగా మిగిలిన 12 గంపలు మిగిలినాయి. బైబిల్ స్కాలర్ అంటే బాగా పండితులు దీని మీద అధ్యయనం చేసిన పెద్ద దైవజనులు ఏం చెప్పారంటే, దేవుడు ఎందుకు 12 గంపలే మిగిల్చాడు, 13వ గంప కూడా మిగిల్చొచ్చు కదా అని ఆలోచన చేసి వాళ్ళు ఫైనల్గా చెప్పిన మాట ఏమిటంటే, 12 మంది శిష్యులు ఉన్నారు అక్కడ, వాళ్ళకి జ్ఞానోదయం కలగటానికి 12 మందులు ఉన్నారు. ఒక్కరు ముందుకు రాలేదు, ఒక్క పిల్లోడు ముందుకు వచ్చాడు. వీడిచ్చినట్లుగా వీళ్ళెవ్వరు ముందుకు రాలేదు. వాళ్ళకి పాఠం నేర్పించడం కొరకే దేవుడు 12 గంపలు మిగిల్చాడంట.
మిగిలించిన 12 గంపలు కూడా మరలా ఎవరికి ఇచ్చారు తెలుసా? ఆ పిల్లోడికి ఇచ్చాడు. ఎందుకంటే వాడు 5 రొట్టెలు ఇచ్చాడు, 2 చేపలు ఇచ్చాడు. బ్లెస్సింగ్ చూడండి, వాడికి తిరిగి 12 గంపలు దేవుడు ఇచ్చాడు. పట్టజాలంత విస్తార దీవెన ఇవ్వటంలో దాగి ఉంది. దేవుని యొక్క అనుభవాలు మీకు బైబిల్లో ఒక సందర్భం చదివిస్తాను చూడండి. దినవృత్తాంతాల 2వ పుస్తకం 31:10, 31వ అధ్యాయం 10వ వాక్యం చూడండి. దినవృత్తాంతాల 2వ పుస్తకం 31:10 చూస్తే, యెహోవా మందిరంలోనికి జనులు కానుకలు తీసుకురావటం మొదలు పెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనం చేసినా కూడా చాలా మిగులుతూ ఉందండి. యెహోవా తన జనులను ఆశీర్వదించినందున చాలండి, చాలా మిగులుతుంది. అంటే బైబిల్ అక్కడ చెప్తున్న సత్యం ఏమిటంటే, మేము ప్రారంభించాము, ఇవ్వటం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇంకా సమృద్ధి మిగులుతుంది మాకు. అందుకే ఇచ్చటిలో చాలా దీవెనలు దాగి ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇవన్నీ మీకు తెలుసు కనుక ప్రభు మిమ్మల్ని ఈ విషయంలో ఒక అడుగు ముందుకు ఎదిగేటట్లుగా ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. మాసిదోనియా సంఘం వాళ్ళెవరు? నిరుపేదలు. అంటే నిరుపేదలు అంటే ఒక పూట ఉంటే ఒక పూట లేదు వాళ్ళకి, అంత దీనస్థితి. అయినా వాళ్ళ దాతృత్వం విస్తరించిందంట. వీళ్ళు ఎంత దాతృత్వం కలిగిన వాళ్ళంటే అందరూ కలిగి ఉన్న దాంట్లో ఇచ్చారు. వీళ్ళు ఎలాగ ఇచ్చారు తెలుసా? లేమిలో కూడా వాళ్ళ దేవునికి ఇచ్చిన విధానం చూస్తే లేమిలో కూడా సామర్థ్యం కంటే ఎక్కువ ఇచ్చారంట వాళ్ళు. చూద్దాం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 2-3 వచనాలు చదువుదాం. 2 నుంచి 4 వచనాలు కూడా చదివితే బాగుంటుంది. మాసిదోనియాకు విస్తరించిన కృపకు గురించి మాట్లాడుతూ ఏమన్నా, నిరుపేదలైన వాళ్ళ దాతృత్వం విస్తరించింది. ఈ కృప విషయంలో పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పంపులు పొందుచు మనపూర్వకంగా మమ్మల్ని వేడుకొంచు. వారు తమ సామర్థ్యం కొలతయే కాక, సామర్థ్యం కొలత ఇవ్వలేదు, వాళ్ళు సామర్థ్యం కంటే ఎక్కువ ఇచ్చారు. తమంతట తామే ఇచ్చారని దైవజనుడు వారి గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. నేను మీ యొక్క బ్లెస్సింగ్స్, మీ యొక్క దీవెనలు మరీ ఎక్కువ అవటం కొరకే ఈ మాట గుర్తు చేసేది. ఇవ్వటములో ఒక దీవెన దాగి ఉంది. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇదిగో వారు మొదలుపెట్టినప్పటి నుంచి మిగులుతూనే ఉంది. తీసుకొచ్చింది 5 రొట్టెలే, వాడు దేవుని చేతిలో పెడితే వాడికి 12 గంపలు మిగిల్చాడు. సండే స్కూల్ పిల్లల్లో, యవనస్తుల్లో, సంఘ బిడ్డల్లో ఈ వాక్యం క్రియ జరగాలి. మీ ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నిటినీ యేసయ్య మహిమైశ్వర్యంలో తీర్చునుగాక. గట్టిగా చెప్దాం అందరూ ఆమేనని. ఒక ప్రార్థన మందిరం, ఆ ప్రార్థన మందిరానికి వెళుతున్న విశ్వాసులతో సేవకుడు చెప్పాడట. ఏమని చెప్పారు తెలుసా? ఇదిగో మన సంఘ బిడ్డలందరూ కూడా సమయానికి రావట్లేదు, టయానికి రావట్లేదు. ఆ రోజుల్లో కట్టిన దేవాలయాల గురించి మాట్లాడుతూ, ఇదిగో అందరూ ఒక సమయానికి మందిరానికి రావాలంటే ఓ పని చేద్దాం, మన ప్రార్థన మందిరంలో 1 గంట, స్కూల్లో గంట కొడతారు చూడండి, ఒక అవర్ అయిపోయిన టింగ్ 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 అంటే వెళ్ళిపోతుంటారు కదా, అలాగా 1 గంట ఒకటి కడదాం. పైన దేవుని మందిరంలో 1 గంట కడదాం. అవి ఎక్కువగా లూథరన్స్ చర్చెస్లో ఉంటూ ఉంటాయి, కొన్ని సంఘాల్లో ఉంటాయి అని అక్కడ సంఘానికి చెప్పారంట. మరి ఎట్లా గంట అంటే? అంతే, మీరు ఏం చేయాలనుకున్నారో చేయండి అంటే అందరూ వాళ్ళ బిందులు తీసుకొచ్చేసారంట. స్తోత్రం చెప్పండి సరే. బిందులు తీసుకొచ్చేసారట. ఆ బిందులు తీసుకొచ్చేది వాటిని మళ్ళా చక్కగా చేసి అవన్నీ సెట్ చేసి గంట అరేంజ్ చేశారంట. అవును, మన మందిరాల్లో కూడా ఏది కావాలన్నా మీకు చెప్పడమే కానీ ఆలస్యం వెంటనే స్పందించే బిడ్డలు చాలామంది ఉన్నారు. మీ ద్వారా గొప్ప కార్యాలు ప్రభు జరిగించునుగాక. సామెతల గ్రంథంలో కూడా మాట ఉంది కదా, 18:16
ఒకడిచ్చు కానుక అది గొప్పవారి ఎదుటికి వాడిని తీసుకొస్తుంది. ఖచ్చితంగా ప్రభు మిమ్మల్ని అలాగ ఆశీర్వదించాలని దైవజనుడిగా నేను కోరుకుంటున్నాను. ఇట్టి కృప దేవుడు మీకు దయచేయునుగాక. ఇంకొక మాట కూడా ఉంది, గలతీ 6:6 చదవండి ఒకసారి. అది సంఘస్థులందరికీ కంఠస్థ వాక్యంగా మారాలి. గలతీ 6:6 చూస్తే వాక్యోపదేశం పొందేవారు అంటే ఎవరు? మీరే. ఉపదేశించేవారంటే నేనే. మంచి పదార్థాలన్నిటిలో కూడా భాగం ఇచ్చేయాలంట. ఆమెను చెప్తారు ఒకసారి గట్టిగా. ఇది బైబిల్ పద్ధతి. దేవుని సన్నిధిలో మన వాక్యోపదేశాన్ని పొందుతున్నాము. మన కొరకు దైవజనుడు వాక్యాన్ని విరిచి వడ్డిస్తూ ఉన్నాడు. అన్ని విషయాల్లో, కొన్నిటిలో కాదు, అన్నిటిలో ఆ ఇచ్చుటలో ఒక దీవెన ఉంది కనుక ప్రభు మిమ్మల్ని అలాగూ వాడుకునుగాక. రైట్, ఇక 4 మాటలకు వెళ్ళిపోదాం. 4th one, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 32వ వాక్యం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:32. ఏ విషయాల్లో మనం జ్ఞాపకం చేసుకోవాలి? మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వ దినములో జ్ఞాపకం తెచ్చుకొనుడి. చాలండి. 4వది, శ్రమలతో కూడిన పోరాటాల్ని. క్రైస్తవుడు ప్రతి వాళ్ళకి ఒక పోరాటం ఉంది. అది మనకి ఎప్పుడు గుర్తుండాలి, మర్చిపోకూడదు. ఎంత పోరాటం మీరు ఇప్పుడు ఎదుర్కొంటున్న పోరాటాలు మీకు ప్రారంభంలో ఎదురైన పోరాటాలు, శ్రమలతో కూడిన పోరాటాలు. అవి పూర్వదినాల్లో జరిగిన ఆ అనుభవాలన్నీ మనకు జ్ఞాపకం ఉండాలి, జ్ఞాపకం చేసుకోవాలి. శ్రమలతో కూడిన పోరాటం. చాలామంది చెప్తూ ఉంటారు. ఒకసారి నేను ఒక ఇంటికి వెళితే ఆ తల్లి చెప్తా ఉంది, అన్నా అస్సలు మా తమ్ముడు ఎవరిని ఇంకా ఇంటికి రానిచ్చేవాడు కాదన్నయ్య. పాస్టర్లు మా ఇంటికి రావాలంటే భయపడేవారు అన్నయ్య. వద్దామని వాళ్ళు ఎంత ట్రై చేసినా నేనే వద్దన్నయ్య, మా ఇంట్లో మా తమ్ముడు ఉన్నాడు, అస్సలే వాడికి కోపం వచ్చిందంటే ఎట్లా ప్రవర్తిస్తాడో తెలియదు. అట్లా పాపం వాడు మందిరానికి వెళ్ళాలంటే ఎంతో పోరాటం, చాలా ఆటంకాలు. అలాగా శ్రమలతో కూడిన ఆ పోరాటంలో అలాగే చాలా సంవత్సరాలు పోరాడింది దేవునితో. ప్రభువా, మా తమ్ముడికి మా ఇంట్లో క్రైస్తవ వివాహం జరగాలి. అసలే యేసు ప్రభు అంటేనే కిట్టదు. ఇప్పుడు ఈమె పోరాటం చూడండి, శ్రమలతో కూడిన పోరాటం. మీలో కూడా మీ భర్తలు దేవుని దగ్గర రావట్లేదు, పిల్లలు, ఇలా ఏదో ఆటంకాలతో కూడిన పోరాటాలు ఉన్నాయి మీకు. దేవుని సందులో మనం పోరాడితే వాటికి జయమిస్తాడు దేవుడు. ఆ సహోదరి అలా అడిగిందంటే, ప్రభా మా తమ్ముడు క్రైస్తవ వివాహం జరిగించాలి మా ఇంట్లో, నన్ను ప్రార్థనకి వెళ్ళకుండా ఆటంకపరుస్తున్నాడు. ఇదిగో అంత మాత్రమే కాదు, నీ మందిరంలో వాడు ప్రయోజకుడు అవ్వాలి. దేవుడికి ఎంత ఆటంకంగా నిలబడ్డాడో అంత ఉపయోగపడాలి. ఆ తల్లి ప్రార్థనదే, వాళ్ళ అక్క ప్రార్థనదే. దేవుడు మహాకృప, ఇంచుమించు 3 సంవత్సరాలు వాళ్ళు ప్రార్థనలో, శ్రమలలో నలగొట్టబడ్డారండి. ఆశ్చర్యం. వచ్చే పెళ్లి కూతురు నిజంగా దేవుడు నమ్ముకుంది. దేవుడికి స్తోత్రం. ఏం చేస్తాడు ఇంకా? అంతే, ప్రార్థన కదిలించి ఆయన్ని కూడా ప్రభువులోకి తిప్పింది. ఇప్పుడు వాళ్ళ అక్క కన్నా ముందెళ్ళి కూర్చున్నాడు గుళ్ళో. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆ శ్రమలతో కూడిన పోరాటం అది మీ జీవితంలో కూడా చేస్తాడు. కొంతమంది ఇంకా మారలేని వాళ్ళు ఉన్నారు. మీ చేసే ప్రార్థన, పరిచర్య దేవుడు చూసి మీ పోరాటానికి జయమిస్తాడు. ఓకే, రైట్. చివరి మాట చదువుకుని ఒకసారి ప్రార్థన చేసుకుందాం. 5th one, లూకా సువార్త 24వ అధ్యాయం 7వ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 24:7. లూక్ చాప్టర్ 24. మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి
సిలువ వేయబడి మూడో దినమందు తిరిగి లేపబడినని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి. చాలు. ఐదవది యేసయ్య పునరుద్ధానం. యేసయ్య ఎలాగ మరణించాడో, పునరుద్ధానుడే తిరిగి లేచాడో, ఆయన మీతో చెప్పిన ఆ మాట మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఆరాధించే దేవుడు సజీవుడు, సమర్థుడు, మరణాన్ని జయించి తిరిగి లేచిన మృత్యుంజయుడు. వాళ్ళు ప్రయాణమే వెళుతూ ఉన్నప్పుడు ఎమ్మాయి దారిలో నడుచుకుంటూ వెళుతున్నారు. అక్కడ గుర్తించలేకపోయారు. దేవుడు వాళ్ళ కన్నులు తెరిచినప్పుడు వాళ్ళు గ్రహించారు. సజీవుడైన వాడిని మీరు ఎందుకు మృతుల్లో వెతుకుతున్నారు? ఆయన మీతో చెప్పిన మాట మీకు గుర్తు రాలేదా? నిజమే, ప్రతి క్రైస్తవుడికి కూడా యేసయ్య పునరుద్ధానం గుర్తుండాలి. ఇది ఒక చక్కని మన ఆత్మీయ మేలుకొల్పు కొరకే. పునరుద్ధానంతో దేవుడు మనల్ని బలపరుస్తాడు, పునరుద్ధాన శక్తితో నింపుతాడు. ఆధ్యాత్మికంగా చెప్పుకోవాలంటే ప్రతి క్రైస్తవుడు మృతుల పునరుద్ధానాన్ని విశ్వసించాలి. క్రీస్తునందున్న వారు మృతులైతే వారు మొదట లేస్తారు. యేసయ్య తిరిగి వచ్చినప్పుడు ఆర్భాటంతో, ప్రధాన దూత శబ్దంతో, దేవుని బోరతో వచ్చినప్పుడు క్రీస్తునందు మృతులైన వారు తిరిగి లేస్తారు. ఆ నిరీక్షణతో మనం భక్తి చేయాలి. అందుకే పౌలు ఈ మాట చెప్తున్నాడు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రికలోనే 11వ అధ్యాయం 15వ వాక్యం చదివితే అక్కడ ఇలా మాట్లాడుతున్నాడు. మీరు ఏ దేశము నుండి వచ్చారో మరలా ఆ దేశాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే, జ్ఞాపకం ఉంచుకుంటే మరలా వెళ్ళటానికి మనకు వీలుంటుంది కదా. ఇదిగో ఒక క్రైస్తవుడికి ఇది గుర్తుండాలి. ఏ దేశము నుండి వచ్చారో మరలా ఆ దేశానికి మనం వెళ్ళాలి. పరలోకము నా దేశమని పాడతాం, అది మనకు గుర్తుండాలి. అందుకే భక్తుడు అన్నాడు కదా, క్రీస్తుతో కూడా మీరు లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. ఇది ప్రతి క్రైస్తవుడికి గుర్తు రావాలి. ఇప్పుడు మీరు ఏ దేశం నుండి వచ్చారో మరలా అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు మీరు ఇంటికాడి నుంచి వచ్చారు, మీ ఇంటికాడి నుంచి ఇప్పుడు ఇక్కడ ఆమెన్ అంటేనే మీ ఇంటికి వెళ్తారా, లేకపోతే ఎక్కడికి వెళ్తారు? బైబిల్లో ఉంది కదా, అంతటి ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిరి. మీ ఇంటికి మీరే వెళతారు. అయితే ఇక్కడ కన్ను మూస్తే ఆ ఇంటికి మనం వెళ్ళాలి కనుక, మనకిచ్చిన సమయం అయిన తర్వాత అక్కడికి వెళ్ళాలి కనుక ఆ ఇల్లు మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ప్రభు చెప్పినాడు, మీ హృదయాన్ని కలవరపడనివ్వద్దు, నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి. ఇది క్రైస్తవుడికి గుర్తుండట్లేదు. ఈ లోకమే గుర్తుంటుంది కానీ ఆ రాజ్యాన్ని గుర్తుపెట్టుకోవట్లేదు. నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు. ఉండబోయే దాని గురించి మనం ఎదురు చూడాలి. అందుకే పైనున్న వాటిని వెతకటం అంటే ఆ అనుభవాలు గొప్పవి. క్రీస్తు కృపలో అలాగ నిలబడదాం. ఏ ఏ విషయాలు జ్ఞాపకం చేసుకోవాలో ఒక్క 5 మాటలు మీకు చెప్పాను. ఒకసారి హల్లెలూయా అని చెప్పండి. ఏ ఏ విషయాలు ఒక క్రైస్తవుడు జ్ఞాపకం చేసుకోవాలో 5 పాయింట్స్ చెప్పాను. ఒకసారి చెప్పండి. ఒకసారి 1, దేవుణ్ణి అంటే ఆయన ఆదివారపు ఆరాధన క్రమం నీకు గుర్తుండాల. అలాగే దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు, అంతకంటే ప్రభు సన్నిధిలో వాక్యం, ధర్మశాస్త్రం నీకు గుర్తుండాల. ఇది దేవుణ్ణి జ్ఞాపకం చేసుకో. రెండవది, దైవజనుడిని మనం ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. మూడవదిగా మనం బైబిల్లో చూసాం కదా, ఏం జ్ఞాపకం చేసుకోవాలి చెప్పండి? ఇచ్చుటలో ఒక ధన్యత ఉందని అది మనం గుర్తు చేసుకోవాలి. గుర్తు చేసుకుంటే, జ్ఞాపకం వస్తే దేవుని కార్యాలు మనం పాలిభాగస్యం అవుతాం. సో 4th వన్, ఏం జ్ఞాపకం చేసుకోవాలి? శ్రమలతో కూడిన పోరాటాలు మనకి ఎప్పుడు గుర్తుండాలి. చివరిగా యేసయ్య పునరుద్ధానం, నిత్య రాజ్యం మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలా. ఈ మాటలు జ్ఞాపకం చేసుకుందాం. అట్టి కృపదేవుడు మనకి దయచేయునుగాక.